Hello, sir. For freshers, suggest 5 impact projects. Preparing your answer. 5 హై ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తాను. ఫస్ట్ ఏంటంటే వెబ్ బేస్డ్ జాబ్ పోర్టల్. ఎందుకు అది హై ఇంపాక్ట్ అంటే రియల్ యూజ్ కేస్ అది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫేస్ చేస్తున్న ఇష్యూనే అది. వాళ్ళు ఇప్పుడు నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, జాబ్ కోసం ఎటు వెతకాలి. సో ఆ రియల్ యూజ్ కేస్ ని కనుక వీళ్ళు తీసుకొని ప్రాజెక్ట్ చేస్తే చాలా హై ఇంపాక్ట్ వస్తుంది. వాళ్ళకి నేర్చుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఫ్రంట్ ఎండ్ లో రియాక్ట్ వాడతారు. సో బ్యాక్ ఎండ్లో వాళ్ళు జావా స్ప్రింగ్ బూట్ కానీ పైథాన్లో డీజాంగో కానీ ఫ్రేమ్ వర్క్ వాడతారు. సో దాంట్లో మీరు ఏపీఐస్ బిల్డ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అంటే ఒక రియల్ యూజ్ కేస్ని ఎలా అయితే బిల్డ్ చేస్తారో ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. అథెంటికేషన్ ఉంటుంది, యూజర్స్ని యాడ్ చేయటం ఉంటుంది, రెజ్యూమ్ అప్లోడ్ చేయటం ఉంటుంది. సో ఇవన్నీ రియల్ యూజ్ కేసెస్. ఎప్పుడైతే స్టూడెంట్ రియల్ యూజ్ కేసెస్ మీద పనిచేస్తాడో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరుంటుంది. సో ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూర్ క్వశ్చన్ అడగంగానే ఆల్రెడీ వర్క్ చేసి ఉంటాడు కాబట్టి వెరీ ఈజీగా ఆన్సర్ చేస్తుంటాడు. సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఎక్స్పెన్స్ ట్రాకర్ విత్ అనలిటిక్స్. సో స్టూడెంట్స్ అందరూ రూమ్లో ఉంటారు. సో వాళ్ళకి అది రియల్ యూజ్ కేసే. ఓకే, సో వాళ్ళు మనీ స్పెండ్ చేస్తుంటారు. దాని కనుక ఒక ఎక్స్పెన్స్ ట్రాకర్ లాగా ఒక వెబ్ బేస్డ్ ప్రాజెక్ట్ కనుక బిల్డ్ చేస్తే వాళ్ళకి డైలీ ఏం యూజ్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా వెరీ క్లియర్గా ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కడి నుంచో బయట నుంచి యూజ్ కేసెస్ తేవాల్సిన పని లేదు. ఆ యూజ్ కేస్తో ఒక సాలిడ్ ప్రాజెక్ట్ని కనుక బిల్డ్ చేస్తే సో వాళ్ళకి డేటాని ఎలా హ్యాండిల్ చేయాలి, ఒకరి నుంచి ఒకరికి డేటా ఎలా షేర్ చేయాలి, ఓకే, సోషల్ మీడియాలో ఎలా కనెక్ట్ అవ్వాలి. కొన్ని లాగిన్స్ ఉంటాయి. వెబ్ అప్లికేషన్ లాగిన్ అయ్యేటప్పుడు మనం మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు. లాగిన్ విత్ గూగుల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా అథెంటికేషన్ బేస్డ్ అనమాట. సో వాటి వల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే సో థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్స్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి ప్రాజెక్ట్లో అనే ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. మూడో ప్రాజెక్ట్ ఏంటి అంటే ఈ కామర్స్ ప్రాజెక్ట్. సో అందరూ వాడే ప్రాజెక్టే. ప్రతి ఒక్కళ్ళ మొబైల్ అప్లికేషన్లో ఉండే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ మింత్రా కానీ ఇవన్నీ ఈ కామర్స్ బేస్డ్. సో వాళ్ళు డైలీ యూజ్ చేస్తారు కాబట్టి ఆ యూజ్ కేసెస్ మొత్తాన్ని తీసుకొని మనం చాలా ఈజీగా బిల్డ్ చేయొచ్చు. అదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తుంది. అంటే ప్రోడక్ట్ లిస్టింగ్ ఉంటుంది, ఆర్డర్ ట్రాకింగ్ ఉంటుంది, పేమెంట్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో ఈ 3 థింగ్స్ చేయడం వల్ల ఏంటి అంటే పేమెంట్ ఇంటిగ్రేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ టు ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సో వాళ్ళకి చాలా అంటే చాలా నేర్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫోర్త్ ప్రాజెక్ట్ వచ్చేసరికి రస్ట్ ఏపీఐ బేస్డ్ స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో దాంట్లో ఏంటి అంటే స్టూడెంట్ని ఎలా ఆన్బోర్డ్ చేయాలి, ఓకే, ఏపీఐస్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఒక ఎక్సెప్షన్ వస్తుంది, ఎర్రర్ హ్యాండిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనము సక్సెస్ కూడా ఎలా రాస్తామో ఎర్రర్ని కూడా అదే రేంజ్లో హ్యాండిల్ చేయాలి మనం. సో ఎక్సెప్షన్ హ్యాండిల్ ఎలా చేయాలి, వాళ్ళని ట్రాక్ ఎలా చేయాలి, ఒక స్టూడెంట్ని ఎలా ట్రాక్ చేయాలి. సో వీటన్నిటి వల్ల ఏంటి అంటే వాళ్ళకి ప్రాజెక్ట్లో చాలా డెప్త్కి వెళ్తారు. సో దానివల్ల స్పీడ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కూడా, కోడ్ రాయటం కూడా, కోడ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు డైలీ చేసే యాక్టివిటీ అది. సో ఎక్కడ మనం ఇంకా బెస్ట్గా చేయొచ్చు, మనం చేస్తే వేరే స్టూడెంట్కి ఎలా హెల్ప్ అవుతుంది అనే బేస్లో ఈ ప్రాజెక్ట్ చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి చేసేటప్పుడు, ప్రాజెక్ట్ చేసేటప్పుడు. సో ఫిఫ్త్ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఏఐ బేస్డ్ రెజ్యూమ్ అనలైజర్. సో ఇప్పుడు ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ, ప్రతి హెచ్ఆర్ వాడుతున్న పోర్టల్ ఇది. వన్ స్టూడెంట్ ఆర్ క్యాండిడేట్ ఎవరైతే రెజ్యూమ్ అప్లోడ్ చేయగానే ఆటోమేటిక్గా అది అనలైజ్ చేసేస్తుంది. ఆ జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు రెజ్యూమ్ ఉందా లేదా, ఉంటే దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు, లేదు అంటే అక్కడే రిజెక్ట్ చేస్తున్నారు. సో వీళ్ళకి ఏంటి అంటే ఆ ప్రాజెక్ట్ చేయటం వల్ల ఫస్ట్ వీళ్ళకి కూడా రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేయాలని ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. సో అది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హై ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్రాజెక్ట్ స్టూడెంట్స్కి.